హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్‌గా మేము చేపలు తీసుకున్నాం ఫ్రెండ్స్. మీరేం తీసుకున్నారో కామెంట్ చేయండి. ఈరోజు మా అత్తమ్మ స్టైల్‌లో చేపల కూర ఎలా చేయాలో చేద్దాం ఫ్రెండ్స్. ముం ముందుగా అయితే ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు వేసుకున్నది. తర్వాత తెల్లగడ్డలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను ఫ్రెండ్స్. అవి పక్కన తీసి పెట్టుకొని బాండిల్లో ఆయిలు, ముందుగా చేపల కూరకు కావాల్సిన పదార్థాలు చింతపండు, చేపల ముక్కలు, టమోటాలు, ఎర్రగడ్డలు, కరివేపాకు, మామిడి ముక్కలు ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్లో జీలకర్ర, ఆవాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకునింది. తర్వాత ఎర్రగడ్డలు వేసుకుంటుంది. ఎర్రగడ్డలు, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఎర్రదోరలుగా రావాలి. తర్వాత టమోటాలు వేసుకుంటాం ఫ్రెండ్స్. టమోటాలు బాగా మగ్గాక చింతపండు గుజ్జు బాగా కలిపి పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. టమోటాలు బాగా మగ్గిపోయాయి ఫ్రెండ్స్. తర్వాత దాంట్లో పసుపు, కొంచెం ఉప్పు బాగా మిక్సింగ్ చేసుకుంటుంది. తర్వాత కారం వేసుకుంటుంది ఫ్రెండ్స్. తర్వాత మామిడి ముక్కలు వేసుకుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత చింతపండు గుజ్జు వేసుకుంటుంది ఫ్రెండ్స్. ముందుగా మనం ఫ్రై చేసుకున్నటువంటి మిశ్రమాన్ని మిక్సీ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత చేపల పులుసు బాగా తగులుతుంది. అందులో చేపల ముక్కలు వేసుకోవాలి. గరిటె పెట్టి తిప్పితే చేపల ముక్కలు విరిగిపోతాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పి తిప్పుకోవాలి లైట్గా. తర్వాత మిక్సీ చేసుకున్నటువంటి పొడిని చేపల కూరలో వేసుకోవాలి. ఫైనల్గా బాగా ఉడికిపోయాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ప్లీజ్ సపోర్ట్ మీ.